ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్‌బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బైబిల్ నుంచి మనం మరొకరి యొక్క చరిత్ర చూద్దాం. ఇంకొక భక్తుడిని మనం తీసుకొని అతని యొక్క చరిత్ర చూద్దాం. అతనే దావీదు. చరిత్ర అంటే అతనితో కలిసి ఆయన నేను ఆడుకున్నాం, ఆయన నేను కలిసి తిరిగాం, ఇద్దరం మమేకమైపోయి తిరిగాం అని కాదు. అంటే అతనితో మీరు ఉంటేనే కదా అతని చరిత్ర మీరు చెప్పగలరు. బాగా ఒక వ్యక్తితోటి బాగా కనెక్ట్ అయి ఉంటేనే కదా వాళ్ళ యొక్క విషయాలన్నీ మీకు తెలుస్తూ ఉంటే, మంచైనా చెడైనప్పటికీ. కాబట్టి అని చెప్పి జీవిత చరిత్ర అన్నాను కదా అని ఆయన పుట్టిన కాడి నుంచి ఆయన ఎప్పుడో పుట్టేసారు. ఆయన ఎవరో కూడా నాకు తెలీదు. కాబట్టి నేనెవరో ఆయనకి తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చరిత్ర అంటే ఆయనకి తగ్గట్టుగా అందరూ ఒక సబ్జెక్ట్ తీసుకొని ఎలా చెప్తారో, ఈరోజు ఆయన యొక్క జీవిత చరిత్రలో నేను కూడా చిన్న సబ్జెక్ట్ తీసుకొని అదే చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, నేను చెప్పబోయే ఇప్పుడు ఈ యొక్క వాక్యం మీ అందరికీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉండొచ్చు. అంటే నవ్వు కింద ఉండొచ్చు. ఎందుకు నవ్వు కింద ఉంది అనంటే, ఆయనేమి దావీదన్న ఆయనేమి జోకర్ కాదు. లేకపోతే చెప్తున్న నేను జోకర్ కాదు. ఆయనకంటూ బైబిల్‌లో ఒక ప్రత్యేకత ఉంది. చెప్తున్న నాకు ఏ కథ లేకపోయినప్పటికిని దేవుని యొక్క నామంలో దేవుడు నాకిచ్చిన యొక్క అంశాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక వాక్యాన్ని ఎప్పుడు తరచుగా వింటా ఉంటాం. ఇప్పుడు ఆ వాక్యాన్ని నేను చదివాననుకో మీకేమనిపిస్తదంటే, ఈ వాక్యము ఎప్పుడు, ఎక్కడ విన్నారు అనేది టక్‌మని గుర్తొచ్చేసి మీరందరూ కూడా కొంచెం నవ్వుకోవచ్చు. లేకపోతే ఇదేంటి ఇంత చిన్న వాక్యం తీసుకుంది, ఇది అందరికీ బాగా తెలిసిన విషయమే కదా! ఇందులో అంత పెద్ద ప్రత్యేకత ఏముంది అని మీరు అనుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రత్యేకత ఉందో లేదో అనేది విన్న తర్వాత, లాస్ట్ అయిన తర్వాత, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వచ్చిన తర్వాత, విన్న తర్వాత దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్‌గా ఉందనేది మీరు చెప్పాలి తప్ప నేను చెప్పేదైతే కాదు. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసిన దాంట్లో ఎన్నో సార్లు మీరు మందిరాలకెళ్ళి విన్న దాంట్లోనే చాలా తేలికైన మాట చదివి వినిపించి దాని యొక్క వివరణ ఈరోజు నేను చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, అతనెవరంటే దావీదు. దావీదు కోసం ఈరోజు నేను మీతో, ఆ మహాభక్తుడి కోసం నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. చాలా చరిత్ర ఉంది. అతనికి సంబంధించి చాలా అంశాలున్నాయి. కానీ నేను ఒక అంశాన్ని మాత్రం ప్రత్యేకంగా తీసుకున్నాను. ఆ అంశాన్నే చెప్పాలని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటగా మనం ఒక విషయం తీసుకోవచ్చు. అదేంటంటే, దావీదు వృత్తి ఏంటి? అతను చేసిన పనేంటి? అతని యొక్క క్రియ ఏంటి? అనే విషయం మనందరికీ తెలుసు. దావీదు యెషయా కుమారుల్లో 8వ వాడు, కడ కడసటి వాడు, అంటే చివరి వాడు కదా! కొంచెం ఆ రోజుల్లో భాష మాట్లాడాలంటే ఈ రోజుల్లో కొంచెం ఇబ్బందిగానే ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కడసటి వారు కాబట్టి ఎవరు? దావీదు. దావీదు తండ్రి ఎవరని చెప్పాను? యెషయా. యెషయా ఎవరని చెప్పాను? ఆ యొక్క సౌలు మహారాజు దగ్గర ఒక పనివాడని చెప్పాను. అంతే తప్ప దావీదు, యెషయా, ఆ యెషయా, ఈ యెషయా కాదని మొన్న చెప్పాను. గతంలో ఎన్నో సార్లు చెప్పేసాను. పేర్ల యొక్క వివరానికొస్తే చాలా పెద్ద చరిత్రే ఇచ్చాను. ఇంచుమించు అది ఒక నెల రోజులు ఇచ్చినట్టున్నాను ఆ మెసేజ్ నేను. నెల రోజులకి తక్కువ ఎక్కువ. నా మెసేజ్ ఏదైనప్పటికీ కూడా నెల రోజులు మించి ఉంటది, లేకపోతే తక్కువ ఉంటదన్న విషయం మీకు తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు నేను ఆ యొక్క దాంట్లో వివరించాలనుకుంటున్నాను. ఇతను కుటుంబంలో ఎక్కువ ఉండేవాడు కాదు. విషయం ఏంటంటే, కుటుంబానికి ఇతనికి పొంతన తక్కువగా ఉండేది. ఎందుకు పొంతన తక్కువ ఉండేదంటే, ఇతని ఆలోచనలు, ఇతని ఊహలు, ఇతని ఉద్దేశాలు వేరు. వీళ్ళ ఆలోచనలు, వీళ్ళ ఉద్దేశాలు, వీళ్ళ ఊహలు కూడా వేరు. ఎందుకు వేరు అంటే, ఇతను ఒక ఎంచుకున్నది వీళ్ళకి సెట్ అవ్వట్లేదు. వీళ్ళు సెట్ అయిన దాంట్లో ఇతను ఉండలేకపోతున్నాడు. అదేంటంటే, ఇతను దేవుళ్ళో ఉండాలని అనుకున్నాడు. వీళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు. అది లోకానుసారంగా ఉన్నారని చెప్పడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవిస్తున్నారు. ఇంట్లోని ఒకళ్ళు డాక్టర్ అవ్వచ్చు, ఒకళ్ళు లాయర్ అవ్వచ్చు, ఒకళ్ళు అటు ఇటు తిరిగినా ఏదో ఒకటి అవ్వచ్చు. అందరు కొడుకులు ఒకలా ఉండాలని, అందరు కూతుర్లు ఒకలాగా ఉండాలని, అందరు ఆడపిల్లల జీవితాలు ఒకలాగా ఉండాలని, అందరు కొడుకుల జీవితాలు ఒకలాగా ఉండాలని తల్లిదండ్రులు అనుకుంటారు. కానీ వీళ్ళు మ్యారేజ్ చేసిన తర్వాత ఎవరి లైఫ్ ఎలా సెట్ అవుతుందో కూడా తెలీదు. ఏది సక్సెస్ అవుతుందో, ఏది ఫెయిల్యూర్ అవుతుందో కూడా తెలీదు. అలాగే అందరూ కూడా చదువుకొని
అభివృద్ధిలోకి రాలేరు, చదువు లేనోళ్ళు కాదు. అట్లా అట్లా ఉంటూ ఉంటారు. అలానే దావీదు కూడా వీళ్ళు ఈ యొక్క అన్నదమ్ముల విషయానికొస్తే వీళ్ళ జీవితాన్ని వీళ్ళు కొనసాగించుకుంటున్నారు. వాళ్ళ బ్రతుకుదేరులో వాళ్ళు బ్రతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు కుటుంబంలో. కానీ తన కుటుంబంలో వేరుగా ఉండి, ఆ యొక్క దేవుడితోటి వేరుగా ఉంటున్నాడు. ఎక్కడికెళ్ళిపోతున్నాడు? అతను గొర్రెలు కాసుకోవడానికి ఎక్కడికో దూరంగా అడవిలోకెళ్ళిపోయి ఒక చెట్టు దగ్గర కూర్చొని చక్కగా గొర్రెలు కాసుకొని, ఆ యొక్క గిటార్ పట్టుకొని దేవునికి స్తుతిగానం చేసేవాడని, పాటలు పాడేవాడని విషయం మనందరికీ తెలిసిందే. ఇక అతని కోసం తెలియదంటూ ఏదీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు ఆ యొక్క చరిత్ర నేను కొంచెంగా వివరించాలని అనుకుంటున్నాను. అదేంటంటే ముందుగా బైబిల్ చదివేస్తే బావుంటది. ఎందుకంటే బైబిల్ చదివి ఆ యొక్క విషయాన్ని నేను మీకు వినిపించాననుకోండి, అప్పుడు మీకది కొంచెం క్లారిటీ వస్తది. ఒక్కోసారి ముందు చెప్పే అంశాలుంటాయి. ఒక్కోసారి బైబిల్ ముందు చదివి అవి చెప్పడాకుంటాయి. లేదు అంటే గనక లాస్ట్ బైబిల్ మెసేజ్ చెప్పి లాస్ట్ బైబిల్ చదవడాకుంటది. ఒక్కొక్క తీరు ఒక్కొక్కలా ఉంటూ ఉంటది. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క విషయానికొస్తే గనక మనం మొట్టమొదటిగా ముందు బైబిల్ చూసుకుందాం. బైబిల్ అంశం చదివిన తర్వాత మిగతా విషయాలకు మనం వెళ్దాం. అదేంటంటే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తనలు 23వ అధ్యాయం. మీకు అర్థమైంది కదా అప్పుడే చాలామందికి. కీర్తనలు 23వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను. అందుకే అన్నాను ఇందాక. ఏమన్నానంటే దావీదు రాసిన కీర్తన. మొట్టమొదటిగా మనం ఏం చదివాం కదా! అక్కడ ఏమొచ్చిందన్నది మనం చూడాలి. దావీదు రాసిన కీర్తన. దావీదు అనగా దావీదు పేరు. కీర్తన అనగా పాట కదా! ఇది దావీదు రాసిన పాట. ఏ టైంలో రాశాడు పాట ఇతను? ఎందుకు ఈ పాట రాశాడు? ఎప్పుడు రాశాడు ఈ పాట? ఈ పాటకున్న ప్రత్యేకత ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. తన ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటియున్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నయు కృపాక్షేమములై నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అందుకే అన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక ఏమని అన్నాను? ఈరోజు ఇప్పుడు నేను చెప్పబోయే మెసేజ్ కొంచెం హాస్యాస్పదంగా, కొంచెం వెటకారంగా, నవ్వుగా ఉండొచ్చు. కానీ నేను అన్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, మళ్ళీ తీసి కూడా చదువుదాం. ఒక్కొక్క బిట్టు కూడా చదివి మనం వివరణ తీసుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయానికొస్తే ఏమని చెప్పాను? దావీదు రాసిన కీర్తన అని చదివాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, దావీదు రాసిన కీర్తన అంటే 150 కీర్తనలు ఉన్నాయి కదా! 150 కీర్తనలు కూడా దావీదే రాశాడని అనుకుంటున్నారా? కాదు. ఈ 150 కీర్తనలు రాసింది దావీదు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇతను రాసిన 70 కీర్తనలు మాత్రమే. ఇంకొక 51 కీర్తనలోని కొంతమంది మహాభక్తులు కూడా ఉన్నారు. ఆ భక్తులలో ఎవరు అంటే ఫస్ట్ కోరాహు కుమారులు ఉన్నారు. నెక్స్ట్ మోషే ఉన్నాడు. తర్వాత సొలొమోను కూడా ఉన్నట్టున్నాడరా. సొలొమోను కూడా ఉన్నట్టున్నాడు. ఇంకా కొంతమంది పేర్లున్నాయి. వీళ్ళందరూ కలిపి ఈ యొక్క 50 కీర్తనలు రాశారు. దావీదు 70 కీర్తనలు రాశారు. దావీదు కొంచెం ఎక్కువ రాశారు, మిగతా వాళ్ళు రాశారు. ఆ యొక్క కీర్తన కోసం కూడా చెప్పేశాను. నేను గతంలో చెప్పుకుంటూ వచ్చి ఎప్పుడైతే వీడియోలు స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఇప్పుడు దాకా చాలా చరిత్రలు, చాలా మహానుభావుల యొక్క చరిత్రలు, వాళ్ళ జీవితంలో ఏం చేశారు ఏంటనేది అన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాను. అది మరి ఇంకొకసారి మీరు మర్చిపోతారేమో అని చెప్పి నేను వివరిస్తున్నాను. తర్వాత ఇవన్నీ అయిపోయాక అంటే ఒక్కోసారి మధ్య మధ్యలో కొత్తవి కూడా తీసుకుంటూ ఉంటాను. ఒక్కోసారి పాతవి చెప్తూ ఉంటాను, మరలా కొత్తవి కూడా తీసుకొని మీ ముందు ఉంచుతాను. అంటే కొత్తవే ఎక్కువ చెప్తూ ఉంటాను. ఎందుకంటే గతంలో పాతవి ఎక్కువ చెప్పేశాను కాబట్టి, ఒకవేళ అవి మర్చిపోయినప్పుడు ఎప్పుడన్నా బాగా ఇదైనప్పుడు నేను చెప్తాను. ఇక్కడ ఏమనుంది? దావీదు కూడా కొన్ని కీర్తనలు రాశాడు. వీళ్ళందరూ కూడా కొన్ని కీర్తనలు రాశారు. అన్నీ దావీదే రాయలేదు సుమా. దావీదు కీర్తన కదా అన్నారని హెడ్డింగ్ ఆయన పెట్టారని ఇంకా లోన ఎవరు ఉండరని అనుకోకూడదు. అర్థమైందా? అది.
ఇప్పుడు యోహాను చరిత్ర అంటే యోహాను కాలంలో ఏం జరిగింది? ఆ యొక్క రాణి బర్త్‌డేకి తల కావాలంది. ఎవరి తల? యోహాను తల. ఎవరి చేత అడిగింది? కూతురి చేత అడిగించింది. అప్పటికతను ఏమవుతాడు? అప్పటికతను ఆవిడకి ఎన్నో భార్యో? వదిన గారి లెక్క అవుతది ఆవిడ. అది కూడా ఒకసారి చెప్పేసాను నేను. తన భర్త చనిపోయినప్పుడు సర్లే ఇప్పుడు ఎందుకు గాని నేను ఎక్కడికో వెళ్ళిపోతాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క విషయం చూసుకుంటే యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఎప్పుడో అతను చక్కగా ఎక్కడది గొర్రెలు కాసుకుంటూ ఊరి చివర ఆ చెట్టు కింద ఆ యొక్క గొర్రెలు కాసుకుంటూ ఆ మందనంతా చక్కగా మేపుకుంటూ ఆ మందను చూసుకుంటూ ఇటు వస్తే తోడేలను చూసుకుంటూ అటు వస్తే ఎలుగుబంటిని చూసుకుంటూ పైనుంచి మరి కొమ్మలు కోసుకుంటూ వాటికి మేత పెట్టి చక్కగా వాటిలో కాలనా పాలన చూసి మరి ఎక్కడన్నా నది ఉందేమో తీసుకెళ్ళి నది దగ్గర కూడా చక్కగా నీళ్లు తాగిస్తూ కూడా ఉండి ఆటిల్ని చల్లగా ఉన్న చోట తీసుకెళ్ళి ప్రశాంతంగా పడుకోబెట్టి గొర్రెల యొక్క సంరక్షణ ఎక్కువగా చూసుకుంటూ ఉండేవాడు. ఇతను జీవితం అది. తర్వాత ఖాళీగా ఉన్న టైంలో అవి మేత మేస్తున్న టైంలో, వాటర్ తాగుతున్న టైంలో, అవి సరదాగా తిరుగుతున్న టైంలో, చక్కగా పడుకొని విహరిస్తున్న టైంలోని ఇతను దేవుని యొక్క పని చేసుకుంటూ ఉండేవాడు. అవి కరెక్ట్‌గా లేనప్పుడు అటు ఇటు వెళ్తున్నప్పుడు కూడా వాటి యొక్క సంరక్షణ కూడా చూసుకున్నాడు. అంటే ఒక తండ్రి పిల్లల విషయంలో, భార్య విషయంలో ఎలాంటి బాధ్యత కలిగి ఉంటాడో భార్యకి తండ్రి అవ్వడు. అర్థమైంది కదా! అంటే ఒక భర్తను తీసుకుందాం. ఒక భార్య విషయంలోని, పిల్లల విషయంలోని, ఇంటి విషయంలోని అన్ని విషయంలో కూడా బాధ్యత కలిగి మందిరానికి కూడా వెళ్ళి ఎలాగ దేవుణ్ణి ఆరాధిస్తాడో ఆ టైప్ అప్ అనమాట. గొర్రెలను చూసుకుంటూ, దేవుడిని చూసుకుంటూ ఆయన యొక్క కాలాన్ని ఆయన అలా గడుపుతున్నారు. ఈళ్ళ అన్నదమ్ములు, ఈ కుటుంబాలు ఇలా గడుపుతున్నారు. సరే ఇక్కడి దాకా బాగానే ఉంది. మరి ఇప్పుడొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి అంటే, ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమే. మీకన్ని ప్రాబ్లమ్స్, మీకన్ని డౌట్స్ అనుకోవచ్చు. నేను డౌట్‌లనే మెసేజ్‌లు చెప్తున్నాననుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ డౌట్‌లోంచి మీరు క్లారిటీ తీసుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయాన్ని మనం చూసుకుంటే, అతను ఈ యొక్క కీర్తన రాశాడు గదా! దావీదు కీర్తననని. ఏమని రాశాడు? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును. బావుంది. ఇది ఎప్పుడు రాశాడు? ఎక్కడ రాశాడు? ఏ టైంలో రాశాడు? ఏ సందర్భంలో రాశాడు? రాయవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కడ గొర్రెల కోసం పోల్చుకొని, గొర్రెల గురించి తనకు ఎందుకు పోల్చుకున్నాడు? ఇంకెవరినన్నా అన్నదమ్ములున్నారు, వాళ్ళున్నారు, వాళ్ళకి పోల్చొచ్చు కదా! పోనీ తన్నే తన కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న సౌలు కోసం రాయొచ్చు కదా! సౌలు నేను కాపరి మాకు కాపరి అయ్యున్నాడు. మమ్మల్ని మా కుటుంబాన్ని పెంచి పోషిస్తున్నాడు. ఇది చేస్తున్నాడని సౌలు కోసం రాయొచ్చు కదా! అలా రాయలేదు. తన కోసం రాసుకున్నాడు. తన కోసం ఎందుకు రాసుకున్నాడు? అంత అవసరం ఏంటి? యెహోవా నా కాపరి. నాకు లేమి కలుగదు. ఎందుకు రాశాడు? ఎప్పుడు రాశాడు? ఏ సందర్భంలో రాశాడు? రాయవలసిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ బట్టి మాట్లాడుకుంటున్నాం. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుని తన కొడుకైన అబ్షాలోము చంపబోతున్నాడు. అతనెవరు? మూడో భార్య కొడుకనుకుంటా. నేను చెప్పాను గదా! ఇద్దరు భార్యలని. ఇద్దరు భార్యలు కాదు గానీ, కరెక్ట్‌గా తెలియట్లా. అబ్షాలోము మూడో భార్య కొడుకు. రెండో భార్య కొడుకు షలోమోను. ఇక్కడ వీళ్ళిద్దరికీ పడతలేదు. మొదటి భార్య కొడుకా అబ్షాలోము? ఈ భార్యల చరిత్ర తీసుకున్నప్పుడు చెప్తాను. అది ఇంకా అయితే 2 నెలలు చెప్పాను దాన్ని. దాన్ని నేను 2 నెలలు చెప్పాను. ఈ భార్యలు ఏంటి? చరిత్ర ఏంటి? వివరం ఏంటనేది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంచుమించు నెల పైనే చెప్పాను నేను. దాన్ని నేను మీకు నెల పైన చెప్పాను. దావీదు మంది భార్యలు ఎంతమందని కూడా లిస్ట్ చదివి మరి నేను మీకు చెప్పాను ఆ రోజు. అంటే అప్పుడు ఆడియో మెసేజ్‌లు ఇచ్చినప్పుడు నేను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క దావీదు ఈ కీర్తన ఎందుకు రాశాడు అని అంటే గనక, తన మూడో భార్య అనుకుంటున్నాను నేను. అబీగయీలు. అబీగయీలు అతని భార్య గదా! లాబాను భార్య అనుకుంటా. లాబానా? బాలాకు భార్య అనుకుంటా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా అది నేను చెప్తాను. తర్వాత ఆవిడ కూడా ఈ విషయం ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం మొదలెట్టుకుందాం. ఈ చరిత్ర అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేనది ఆ యొక్క స్త్రీలందరి కోసం దావీదు యొక్క స్త్రీలు, భార్యల కోసం నేను తీసుకుంటాను.
ఎందుకంటే నిన్నటి దినాన్ని ఇది మాట్లాడుకున్నాం కదా! కాబట్టి అందులోని ఈ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి ఈ సబ్జెక్ట్ నేను చెప్పేస్తున్నాను.